నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్. హామీలు ఇచ్చాం, ఒక్కొక్కటి నెరవేరుస్తాం. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వెల్లడి. రుణమాఫీ విడుదల చేయాలని వేల్పూర్లో రైతులు బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ధర్నా రాస్తారోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఆర్మూర్లో తలపెట్టిన బంద్ను విజయవంతం. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు. కలకత్తాలో మహిళా డాక్టర్ హత్యను ఖండిస్తూ ఆర్మూర్లో ఐఎంఏ పిలుపు మేరకు ఆసుపత్రుల బంద్. నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ల డిమాండ్. కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ రాలేదని రైతుల ఆందోళన. ఆలూరులో కెనరా బ్యాంక్ వద్ద రైతుల ధర్నా. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని, రైతులకు అండగా నిలవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ మండలం 63వ జాతీయ రహదారిపై వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. రైతులు బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ ఇస్తానని చెప్పి తలా తోకాలేని షరతులు విధించడం సరికాదని అన్నారు. ఇలాంటి నియమ నిబంధనలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని, అలాగే ఇచ్చిన హామీలు కూడా వెంటనే నెరవేర్చాలని అన్నారు. లేదంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎన్నిసార్లు మోసపోయిట్లా ఇంకా ఎంతకాలం మోసపడడం? వాళ్ళంతా మాటలు ఇంకెన్ని రోజులు ఇందాం? వాడు పుట్టని మాటలు ఇంకెన్ని రోజులు ఇందాం? వాడు పిట్టల మాటలు ఇంకెన్ని రోజులు ఇందాం? ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 60 లక్షల మంది లోన్లు తీసుకున్నారు. 60 లక్షల మంది లోన్లు తీసుకుంటే కుటుంబం ఒకటే చొప్పున లెక్క కడితే 44 లక్షల మంది రైతులు వెళ్ళారు. 44 లక్షల మందికి 2 లక్షల లోపు రుణమాఫీ వేయాలంటే 40,000 కోట్లు కావాలి. దాన్ని ఏం చేసిండు? 40,000 కోట్లు కావాల్సి ఉంటే 31,000 కోట్లకు తక్కువ చేసిండు. ఇక 44 లక్షల మంది ఉన్నారు కదా, ఏం చేయాలని అర్థం కాక మొత్తం 40,000 కోట్లు కావాల్సింది ఇప్పుడు లాస్ట్ కు నేను 15 ఆగస్టుకు చేసింది ఎంత అంటే 22 లక్షల మందికి 17,900 కోట్లు చేసిండు. చేసే మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటుండు. ఎవరికన్నా రానోళ్ళు ఉంటుందంటే కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నట, అక్కడ కౌంటర్ లో చెప్తారట, ఆడికి మనం పేపర్ పట్టుకొని తిరగాలన్నట. నిజామాబాద్ అంటే ఎంతమంది రాలేదు రాష్ట్రంలో? 22 లక్షల మందికి ఇంకా రుణమాఫీ రాలేదు. మన నిజామాబాద్ జిల్లా తీసుకుంటే 3,79,000 మందికి లోన్లు తీసుకున్నారు. కుటుంబానికి ఒకటి చొప్పులు లెక్క నిజామాబాద్ కామారెడ్డి 2 కలిస్తే 3,79,000 మంది తీసుకున్నారు. ఇప్పుడు ఇది చేసింది ఎంత అంటే 1,75,000 మందికి చేసింది. ఇంకా 2,04,000 మంది చేయాలి మన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలనే. వాళ్ళు చేసింది 1,281 కోట్లు మొత్తం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో. దానికే సంకల్పం గుర్తుకుంటున్నారు ఇక్కడ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ట్రాక్టర్ ర్యాలీలు కొడుతున్నారు. ఇంకా 2,04,000 మంది చేయాలి. పైసలు ఇచ్చింది 1,281 కోట్లు. మన కేసీఆర్ మొదటి దఫా రుణమాఫీ చేసిండు కదా 2015-16లో. అప్పుడైనా వేసిన పైసలు 1,571 కోట్లు. 1,00,000 రూపాయలకు వేస్తేనే 1,571 కోట్లు వేసిండు కేసీఆర్. 8 ఏళ్ల క్రితం బ్యాంక్ వేసుకున్నా ఇప్పుడు డబ్బులు కంటే ఎక్కువైతాయి. అటు 3-4 కోట్లు చేసినట్టు కేసీఆర్ వీళ్ళ లెక్క మీద. వీళ్ళెంత చేసిండు? 1,281 కోట్లు. 8 ఏళ్ల క్రితం కేసీఆర్ వేసిన దాంట్లో సగం కూడా చేయలేదు వీళ్ళు. ఇప్పుడు అప్పుడు 1,00,000, మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు. బాలకొండ నియోజకవర్గంలో 47,070 మంది అర్హులు ఉన్నారు రుణమాఫీ. ఈ 47,070 మందికి అప్పుడు మనం 2016లో చేసాం. అప్పటి లెక్క ఇది. వీళ్ళు ఇప్పుడు వేసింది 15,849 మందికి వేసింది. రాని వాళ్ళు, మాఫీ కాని వాళ్ళు కేవలం మన బాలకొండ నియోజకవర్గంలో 31,200 మంది ఉన్నారు. వాళ్ళ 31,200 నా బాలకొండ నియోజకవర్గ రైతన్నలకు నువ్వు శిక్ష వేసినావు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా. రేవంత్ రెడ్డి ఇక్కడ బాలకొండ నియోజకవర్గ రైతులకు శిక్ష వేస్తూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోతులుగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలు రైతు రుణమాఫీతో సగా చేసేయి మొత్తం నేనే రాజీనామా చేస్తా, పోయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నమాట మాట్లాడి చేసి రుణమాఫీ మొన్న 15 ఆగస్టు. మరి ఏమైనా తెలివి ఉన్నదా? ఇంటి పాగలేదా? మరి ఎట్లా రాజీనామా చేయమంటారు హరీష్ రావు? ఎవరు చేయాలి రాజీనామా? రాజీనామా ఎవరు చేయాలి? హరీష్ రావు చేయాలన్నా? రేవంత్ రెడ్డి చేయాలన్నా? హరీష్ రావు చేయాలన్నా? రాజీనామా రేవంత్ రెడ్డి చేయాలన్నా?
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆర్మూర్ సర్వసమాజ్ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతంగా కొనసాగింది. సర్వసమాజ్ బంద్కు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. పట్టణంలోని వ్యాపార సముదాయాలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకులరాజు, బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆర్మూర్ బంద్ పిలుపునివ్వటం జరిగిందని, ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్ దాడులను ప్రతిఘటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. సర్వసమాజ్ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. దానికి ఆర్మూర్ పట్టణంలోని వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్ను నిర్వహించడం చాలా సంతోషదాయకము. ఏదైతే ఈ సర్వసమాజ్ కి మద్దతు తెలుపుతున్న వారు కూడా శాంతియుతంగా ఈ బంద్ దాంట్లో పాల్గొనాలని కోరుతున్నాము. ఎలాంటి గొడవలు గాని ఆటంకాలు సృష్టించవద్దు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దానికి శాంతియుతంగా చేస్తున్న బంద్ కాల్. రాజకీయ క్షేత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీ కాకుండా హిందూ సంస్థ అయినటువంటి బజరంగ్ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ తదితర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ బంద్ కు సహకరించి ప్రజలకు ఈ యొక్క బంద్ యొక్క విషయాన్ని చైతన్యపరచడం జరిగింది. ఇలాంటి దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం ఉద్యమాలు చేస్తారో ఉద్యమాలకు ప్రతి హిందూ బంధువు కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కదిలి వచ్చి ఈ ఉద్యమాలను, ఈ నిరసనలను విజయవంతం. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన రుణమాఫీ రాలేదని ఆలూరు మండల కేంద్రంలో రైతులు కెనరా బ్యాంకు ముందు ఆందోళన నిర్వహించారు. ఆలూరు కెనరా బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికి పంపాల్సిన రైతుల రుణాల లిస్టు పంపకపోవటం వల్లనే రైతులకు రుణమాఫీ రాలేదని ఆలూరు మండల కేంద్రంలో గల కెనరా బ్యాంకు ముందు రైతులు ఆందోళనకు దిగారు. పోలీస్ అధికారులతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రైతు ధర్నాకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం నుండి రావాల్సిన రుణమాఫీ ఇంకా పూర్తి రావాల్సి ఉందని, త్వరలోనే అందరికీ రుణమాఫీ వస్తుందని తెలిపారు. కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు లిస్టు పంపించామని, త్వరలోనే రుణమాఫీ వస్తుందని హామీ ఇవ్వడంతో రైతులు సద్దుమణిగారు. రుణమాఫీ వచ్చే వరకు బ్యాంకు తీయవద్దని బ్యాంక్ షటర్ మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు రోడ్డున పడాల్సి వచ్చిందని, ప్రభుత్వానికి పంపే లిస్టును అధికారులు సరిగ్గా పంపితే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. 2500 మంది రైతులకు గాను కేవలం 400 మందికి మాత్రమే రైతు రుణమాఫీ వచ్చిందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల మిగతా రైతులకు రుణమాఫీ రాలేదని, వెంటనే రైతుల లిస్టును ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరినీ ఏకం చేసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కెనరా బ్యాంక్ ఆర్ఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి పంపాల్సిన రైతుల లిస్టును పంపించడం జరిగిందని, పై అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, ప్రభుత్వం రైతు రుణమాఫీ అందిస్తుందని అన్నారు. 30,000 కోట్లు విడుదల చేసామని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ కష్టమైన 10,000 కోట్లు వచ్చాయి, మన కటాఫ్ చేస్తున్నారు. రైతుల దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నారు. రైతు 2 లక్షల మీద ఉంటే అవి కట్టి తీసుకున్నారు. ఇప్పుడు తీరా చూస్తే డబ్బులు రాలేదు. డబ్బులు రాలేవని అడిగితే ఏమంటున్నారు? ఇవాళ 1043 మంది మేము కెనరా బ్యాంకు డాటా పంపించాలని అంటున్నారు. ఇక 546 మందికి మేము రాలేమని తీసుకొచ్చామంటారు. 546 మందికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తారా, వీళ్ళు ఇస్తారా? ఇప్పటికిప్పుడు మరి 546 మంది తీసుకుపోయి ఆయన ఎన్నో డబ్బులు ఇస్తాడు. ఇప్పటికే 3వ డబ్బు అయిపోయినట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మాట చెప్తే అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసాడు. రైతులను చంపేస్తే ఎట్లుంటాయి? రైతులకు ఇబ్బంది అయితే రైతుకు రుణం కెనరా బ్యాంకు డాటా తప్పంటున్నారు. సీఎం ఏం చేసినట్టే సీఎం కి కరెక్ట్ నోట్లు పంపలేదు. సీఎం కెనరా బ్యాంకు వాళ్ళని నిజంగా పంపమని చెప్పి సీఎం అన్న నలవలేకుంటే ఉన్న ఎమ్మెల్యే నలవాల. అదేవిధంగా 2 లక్షల పైబడిన మొత్తాన్ని కూడా కట్టుకున్నారు వీళ్ళు. అవి కూడా బాధతో ఉన్నారు, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్లు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలా, చేసి తీరాలా. లేకుంటే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. సో మెయిన్ ఏంటంటే మనకి నిన్న 3rd ఫేజ్ వచ్చింది. దాంట్లో చాలా మందికి డబ్బులు రాలేదని చెప్పి అన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మనకు శాంక్షన్స్ డేటా అడిగారు. దాని ప్రకారం మనం శాంక్షన్ డేటా ఇచ్చాము. బట్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ 12/12/2018 తర్వాత రెన్యువల్ చేసుకోవడం జరిగింది. అటువంటి కస్టమర్స్ రాలేదని చెప్పేసి ఇక్కడ మనకి ధర్నా చేయడం జరిగింది. బట్ ఏంటంటే మనం ఆ లిస్టు, సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం రివైజ్డ్ డేటా లిస్టు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. 15 రోజుల ముందే సబ్మిట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు మినిట్స్ లో కూడా నోట్ చేసుకున్నారు. సిస్టమ్ ప్రకారం 3 ఫేసెస్ ఏదైతే కట్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు క్రెడిట్ చేయడం జరిగింది. బట్ ఏవైతే లిస్ట్ ఫర్దర్ ఉందో అది మళ్ళీ టేకప్ చేసి, ఎందుకంటే బ్యాంక్ ఈస్ నాట్ గివింగ్ ద అమౌంట్, గవర్నమెంట్ ఈస్ గివింగ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ బ్రాంచ్ సైడ్ మనం ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలం. ఎవరెవరు రెన్యువల్ చేశారు ఏంటి అనేది
బట్ ఎవరెవరు బెనిఫిషరీస్ అనేది మాత్రం అది బ్యాంక్ చెప్పలేదు. అది అక్కడ ఇంకో ప్రాసెస్ ఉంటుంది, దానికి కొంచెం అక్కడ NIC ఉంటుంది, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి. సో అక్కడ రేషన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్, పాన్ అవన్నీ వాళ్ళు చెక్ చేసి దాంట్లో బెనిఫిషరీస్ ఎవరు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్పుడు ఫైనల్ లిస్ట్ వాళ్ళు పోర్టల్ అప్లోడ్ చేస్తారు. క్రెడిట్ ఎప్పుడు ఇచ్చేది కూడా వాళ్ళు చెప్తారు. సో ఫ్రమ్ అవర్ సైడ్ దిస్ ఇస్ ద థింగ్. కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన హత్యను ఖండిస్తూ IMA పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులు బంద్ను పాటించాయి. పట్టణంలోని IMA భవనంలో డాక్టర్లు మహిళా డాక్టర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ IMA అధ్యక్షుడు డాక్టర్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై పైశాచికంగా వ్యవహరిస్తూ అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్లపై దాడులు ఆపేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో IMA కార్యదర్శి డాక్టర్ భాను, డాక్టర్ రాకేష్, ఆర్మూర్ డాక్టర్లు తదితరులు ఉన్నారు. అంత కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు, ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేవు, ప్రాపర్ సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఉన్న ప్లేస్ లోనే వచ్చి ఇక్కడ జరుగుతూ ఉంటే రేపొద్దున ఏముంటుంది ఎవరికైనా. అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, హాస్పిటల్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, దానికే సెక్యూరిటీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఏముంటుంది? ప్రైవేట్ పక్కన పెట్టండి. కనీసం అట్లీస్ట్ ఈ ఇష్యూలో ఇది కొంచెం దీన్ని మనం అంటే ఈ అజిటేషన్ కొంచెం పెంచుకుంటూ అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలువురిని పరామర్శించారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంతో పాటు ఆలూరు మండల కేంద్రంలో పలువురు కాంగ్రెస్ నాయకులను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డితో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని క్లాస్మేట్స్ బాల్యమిత్రులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యమిత్రుడు అయినటువంటి అన్వేష్ రెడ్డి మాతో చదువుతూ అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. బాల్యమిత్రులందరూ ఒక్కదానిలో ఒక్కో స్థాయిలో స్థిరపడ్డారని, అన్వేష్ రెడ్డి మరియు కొందరు బాల్యమిత్రులు కొన్ని రోజులు ప్రజా ఉద్యమంలో పనిచేశారని అన్నారు. అన్వేష్ రెడ్డి అనంతరం రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి రైతు శ్రేయస్సు కొరకు రైతుల తరపున అనేక రైతు ఉద్యమాలలో పాల్గొన్నారని అన్నారు. గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని, అనంతరం రైతుల తరపున పోరాడిన అన్వేష్ రెడ్డిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల పక్షపాతి అయిన అన్వేష్ రెడ్డిని రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం గర్వించదగిన విషయమని అన్నారు. బాల్యమిత్రుడు రాష్ట్ర స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి మిత్రులు అయిన క్లాస్మేట్స్ తనను సన్మానించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నోముల గంగారెడ్డి, లక్ష్మీ నరసయ్య, సాతెల్లి రాము, టక్కూరు గంగాధర్, మనోజ్ జ్ఞానేశ్వర్, లొక్కిడి సాయిలు, భోజగుంట లక్ష్మణ్, పాలెం లక్ష్మణ్, మల్కయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ చైర్మన్గా ఎదిగాడు. చిన్ననాటి మిత్రులందరికీ, మా క్లాస్మేట్లందరికీ ఎంతో గర్వకారమైన విషయము. ఇంకా ముందు ముందు ఎంతో ఎదగాలని మా అందరి కోరిక. అందుకనే ఈరోజు మేము నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది. 1991 బ్యాచ్ 91 బ్యాచ్ 10th క్లాస్ వరకు ఇక్కడ నడుపులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఆ రోజు వరకు కలిసిమెలిసి క్లాస్మేట్స్ గా చదువుకున్నటువంటి సందర్భాలు జరిగినటువంటి అనేక రకమైనటువంటి పరిణామాలలో ఒక్కొక్కరు ఒక దాంట్లో ఎదిగినటువంటి పరిస్థితి. కొందరు చదువుకొని ఉపాధ్యాయులుగా కావడము, మరికొందరు సమాజానికి సేవ అయినటువంటి ఆలోచనతో ఉద్యమాలకు పోవడం, రకరకాలుగా వారు ఎంచుకున్నటువంటి దాంట్లో ఎదిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా విషయానికి వచ్చేసరికి వల్ల నేను ఒక ఉద్యమ పార్టీలో పనిచేసి ఒక సమాజాల్లో సమాజంలో పనిచేసినప్పటికీ తర్వాత కొన్ని కారణాల గురించి బయటకు వచ్చిన తిరిగి నేను ఒక రాజకీయ పార్టీ పక్షాన ఒక రైతు సమస్యల మీద పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో రైతు సంఘానికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రైతులకు రిలేటెడ్ గా ఉండేటటువంటి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినందుకు మా సహచార మిత్రులంతా కూడా ఈ రోజు సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. 18వ తేదీ ఆదివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో గౌడ సంఘం సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా లింగగౌడ్ మాట్లాడుతూ
సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గౌడ కులస్తులు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌడ కులస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జనార్దన్ గౌడ్, శంకర్ గౌడ్, సత్యగౌడ్, రాజేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు. గ్రామ గ్రామాన డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో మీరందరూ సర్దార్ పాపన్న జయంతిని ఘనంగా జరుపుకోవాలి. ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు అధికారికంగా ప్రకటన చేయడం హర్షించదగిన విషయం. గౌడ కులస్తులు రాను ఎదుగుదల తగ్గిపోతున్న సందర్భంలో ఈ రోజు చైతన్యచ్చి మన గౌడ పునాది, మన గౌడ వారసుడు గత 300 సంవత్సరాల కిందటి మన కోసం పోరాడిన యోధుడు సర్దార్ పాపన్న జీవిత ఆశయాలను ఒక పుస్తక రూపంలో వెల్లడించడానికి హైదరాబాద్ నడిపొడ్డున సర్దార్ పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి, మన గౌడ కులస్తులకు పెద్దపీట వేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన సందర్భంగా మన డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి ఊరిలో మన సర్దార్ పాపన్న ఫోటో పెట్టేసి ఆయన జయంతి ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. శ్రావణ శనివారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు బార్లు తీరారు. ఉదయం నుండే ఆలయంలో క్యూ లైన్లో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతి శనివారం భక్తులు స్వామివారికి పప్పు పలహారం నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే గ్రామంలో పాఠశాల విద్యార్థులచే రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థినులు విద్యార్థులకు రక్ష కట్టారు. అదేవిధంగా విద్యార్థులు విద్యార్థినులకు రక్ష కట్టడం జరిగిందని అన్నారు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అనే నినాదంతో రక్షాబంధన్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గణేష్, ఉపాధ్యాయ బృందం రత్నయ్య, గణేష్, మహేందర్, కవిత, ఫిజికల్ డైరెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తుందని, ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో అప్పటి భారత రాష్ట్ర సమితి పార్టీ, అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు, రైతులకు ఏ విధంగా ఎలాంటి సాయం చేయకపోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే అర్హులైన రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణమాఫీ అందిస్తున్న ఘనత తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఇవన్నీ మరచి ప్రజల్లో గందరగోళం రేపేందుకు ప్రభుత్వంపై లేనిపోని బద్దం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అందించడమే కాకుండా వారు పండించిన పంటలకు కూడా సరైన మద్దతు ధర కల్పిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శించే హక్కు ఆ పార్టీ వారికి లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, నగర అధ్యక్షులు కేశవేణు, కిసాన్ కేట్ జిల్లా అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇవాళ మేము 15వ తారీఖు జీవో ఇవ్వడం జరిగింది. 18వ తారీఖే ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా 30వ తారీఖు నాడు రెండవ విడతగా మరి ₹1,50,000 అంటే 0 నుండి ₹1,50,000 ఉన్న వాళ్ళకు మాఫ్ చేయడం జరిగింది. ఇవాళ 15th ఆగస్టు నాడు మరి 0 నుండి 2 లక్షలు ఉన్న వరకు రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఒకటేసారి మాఫ్ చేస్తూ ఉన్నారు కదా, విడతల వారిగా మాఫీ చేస్తున్నారు అంటున్నారు. విడతల వారిగా కాదు, 1,00,000 ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేసినాం. ఇవాళ మన 15th ఆగస్టుకు 2 లక్షలు ఉన్న వరకు ఒకటేసారి మాఫ్ చేసినాం. విడతల వారు ఎప్పుడు అంటారు, ఒకసారి 50,000, ఒకసారి 40,000, ఒకసారి 30,000 ఇట్లా చేస్తే విడతల వారు అంటారు. మేము అయితే మేము ఏమై చేసాము, ఒకసారి 1,00,000 మంది 1,00,000 రుణం ఉన్న వాళ్ళకు, రెండవ విడతల మరి 1,50,000 ఉన్న వాళ్ళకు, మూడవ విడతల 2 లక్షలు ఉన్న వాళ్ళకు మాఫ్ చేసాం. అయితే మేము ఏం చెప్పినాము, 31,000 కోట్లు అవుతున్నాయి. ఇదొక చరిత్రాత్మకమైన ఘట్టము. భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల కొరకు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ మరి గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసినప్పటికీ మరి 7 లక్షల కోట్ల అప్పు చేసి మరి తెలంగాణను సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ నుండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో గల కన్యకా పరమేశ్వరి సేవా సంఘం మొదటి భవన అంతస్తు ప్రారంభ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. నగరంలో చంద్రశేఖర్ నగర్లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం బాలలక్ష్మి బాలనరసింహులు భవనంలో మొదటి అంతస్తు ప్రారంభోత్సవం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షునిగా సర్వ ప్రవీణ్ కుమార్ గుప్తాని, ప్రధాన కార్యదర్శిగా కాటేపల్లి ప్రవీణ్ కుమార్ గుప్తాని, కోశాధికారిగా చిట్టిమిల్లి శశిధర్ గుప్తాని కార్యవర్గ సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సంఘ నూతన అధ్యక్షుడు సర్వ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ నా విజయానికి వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి పాటుపడతానని, అందరితో కలిసిమెలిసి ఉంటానని తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఎందుకంటే ఈరోజు అందరు కూడా పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు, కానీ అనేక మందికి భగవంతుడు అనేక అవకాశాలు ఇచ్చేటు అందరూ ఒక ఉన్నత స్థానాన్ని కూడా ఎదుగుతూ ఉన్నారు. మన సేవా కార్యక్రమాలు మన ధర్మాన్ని ఇంకా పెంచాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మహిళలు ఎంతకున్నారు, మీకు మహిళా కమిటీ ఉన్నది, తప్పకుండా మహిళలు కొద్ది భాగం ముందర ఉండాలి ఎప్పుడైనా కానీ. వారికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలా. మోడీ గారు 33% పొలిటికల్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలలో మోడీ గారే. రాబోయే రోజుల్లో 60 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు. అక్కడ పార్లమెంట్లో కనీసం 200 మంది ఎంపీలు ఉంటారు. అంటే మహిళలే. ఎందుకంటే ఇవాళ మనం ఈ స్థానంలో ఉన్నాం, మన వ్యాపారాలు బాగున్నాయంటే మహిళలు ఉన్న గొప్పతనం ఏంటిదంటే ఏ పూజ చేసినా ఏది భగవంతుని కోరుకున్నా వాళ్ళ కోసం కోరుకోరు. మా కుటుంబం బాగుండాలా, భర్త బాగుండాలా, పిల్లలు బాగుండాలా అంటేనే వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఈ స్థాయిలో ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా, ఏ రాజకీయ పార్టీ కూడా ఉన్నత కులాలకు ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత కులాలకు ఎవరు పట్టించుకున్న పాపాలకు పోలేదు. దారుణంగా హత్య చేయబడ్డ వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నాలో వైద్యులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సేవలు ఇంకా ఎలక్టివ్ సేవలు వార్డ్స్ కానీ ఎలక్టివ్ సర్జరీ సేవలన్నీ బహిష్కరిస్తూ ఈరోజు నిరసన 3వ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాము. నిజామాబాద్ నుంచి కూడా మేము వ్యక్తం చేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్లు చాలా అనుమానాలు ఉన్నాయండి. ఈ రేప్ అండ్ మర్డర్ వెనకాల దాని వెనకాల చాలా పెద్ద పెద్ద పొలిటికల్ నేతలు కానీ పెద్ద పెద్ద మనుషులు ఉన్నారని చెప్పేసి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే ఫాస్ట్ ట్రాక్గా చాలా త్వరగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, అయిపోయి దాని రిజల్ట్స్ రావాలి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ నిందితులు ఎవరైనా కానీ ఎంతడోలని కానీ ఎంతమంది ఉన్నారో అందరికీ ఉరిశిక్ష చేసేంత వరకు మాకు ఈ నిరసనలు ఆగవండి. అండ్ వెంటనే ఈ డాక్టర్స్కి ఈ కలకత్తాలో ఈ దుర్ఘటన ఒక హాస్పిటల్లో తన డ్యూటీలో ఉన్న సమయంలో అయిందండి. నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో ఓ వ్యక్తి భూమి వల్ల గ్రామస్తులందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భూ సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు సిపి కల్మేశ్వర్కు ఫిర్యాదు చేశారు. తల్వేద గ్రామంలోని తమ వ్యవసాయ పొలాలకు పోవడానికి అప్పటి మా గ్రామస్తులు ఏర్పాటు చేసిన దారి ద్వారా ప్రతినిత్యం పోతూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో ఆ దారి మాదంటూ మా గ్రామస్తులైన బొమ్మెన్న పెద్దన్న తన కొడుకైన శంకర్ ప్రతిరోజు గొడవ పడుతూ మాకు ఇబ్బంది పెడుతున్నాడు. సుమారు ఆ దారి గుండా 120 ఎకరాల గల వ్యవసాయ భూముల్లోకి వెళ్తాము. శంకర్ కుటుంబ సభ్యులు రకరకాల బూతులతో మాకు తీవ్రంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ మా భర్తలపై ఇదివరకే కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. మళ్లీ మా వ్యవసాయ భూములకు పోవడానికి అడ్డు వస్తూ తమ కుటుంబ సభ్యులను బూతులతో గొడవలకు దిగుతున్నారని, తమ వ్యవసాయం అయితే స్థానిక తహసీల్దార్ సిబ్బంది ద్వారా విచారణ జరిగింది. స్వాధీనం చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాపై అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తూ మాపై అట్రాసిటీ కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శంకర్ ఒక ఉద్యోగి అయినా కూడా ఇలా ప్రవర్తించడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించగలరని తల్వేద గ్రామస్తులు సిపికి విన్నవించుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కేశవన్ మాట్లాడుతూ
ఈ దారి వల్ల తల్వెద గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించాలని, సమస్య పరిష్కారం కానియడలా పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని కేశవేణు తెలిపారు. 80 మంది రైతులు నిజామాబాద్ నగరానికి విచ్చేసి పోలీస్ కమిషనర్ గారిని కలవడానికి రావడం జరిగింది. ఆయన ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళడంతో అడిషనల్ కమిషనర్ అయిన కోటేశ్వరరావు గారిని కలవడం జరిగింది. కలుస్తూ అక్కడ ఏదైతే వీరు గ్రామస్తులు రైతులంతా కొనుక్కున్న 60-70 మంది రైతులంతా కలిసి కొనుక్కున్న భూమిని అక్కడ పెద్దన్న అనే వ్యక్తి, వారి అబ్బాయి శంకర్ అనే మున్సిపల్ ఏఈ కామారెడ్డి, వారిద్దరూ భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో ఉండి వీళ్ళని చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఆ భూమిని కొద్దిగా నరుపుకుంటూ చెక్కుకుంటూ దారిని చిన్నగా వేయడంతో రైతులు వెళ్ళి అడగగా వారిని అసభ్య పదాలతో వాళ్ళే దూషించి వీరు రెచ్చిపోయేలాగా వాళ్ళు ప్రవర్తిస్తే వీళ్ళు ఆ విషయంలో నువ్వెంత అనే దానికి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎస్సీ కేసులు రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసినందుకు ఐసీడీఎంఎస్ కార్యాలయంలో అధ్యక్షులు తారాచంద్ నాయక్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలోని ది ఇందూర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ 3వ విడతలో 2 లక్షల రుణమాఫీ చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని సహకార సంఘాల చైర్మన్ల తరపున ఐడీసీఎంఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రుణమాఫీ కాని రైతులు ఎటువంటి దిగులు చెందరాదని మీ స్థానిక మండల వ్యవసాయ అధికారికి ప్రత్యేక లాగిన్ ఇవ్వడం జరిగింది. వీరి వద్దకు వెళ్లి మీ పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్, ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారో ఆ పూర్తి యొక్క వివరాలు తెలిపినచో మీ వివరాలను నమోదు చేసుకుని మీకు కూడా రుణం రాని వర్తింపు అయ్యేలా చూస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని ఇటు సందర్భంగా తెలియజేశారు. అలాగే ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో పంట రుణమాఫీ రాని వారి కోసం 9492178766 నెంబర్తో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. కావున రుణమాఫీ కాని ప్రతి ఒక్క రైతు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ బి తారాచంద్ నాయక్తో పాటు రైతులు పాల్గొన్నారు. మాఫీ కాకుండా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మరి కొన్ని ఆగిపోయినాయి, వాటిని కూడా మరి గైడ్లైన్స్ వచ్చినాయి. మరి మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారికి ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడైతే రాని వాళ్ళు ఉన్నారో అక్కడ అప్పీలు చేసుకుంటే మరి వాళ్ళు ఆ లాగిన్ ద్వారా ప్రభుత్వానికి నివేదన ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారము మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి రుణమాఫీ వచ్చే అవకాశాలు ఉంది. మరి కొందరు అపోహలు ఉన్నాయి, అరే వీళ్ళందరికీ వచ్చింది మాకు రాలేదని. ఎక్కడైతే రేషన్ కార్డు ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ ఉందో, ఎక్కడైతే భార్యాభర్తల పేర్ల మీద ఉందో, ఎక్కడైతే 2 బ్యాంకులలో లోన్స్ ఉన్నాయో అలాంటి కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి అలాంటి కొన్ని ఆగినాయి. కానీ ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి రైతు బిడ్డకు మరి రుణమాఫీ చేసి తీరుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హామీలు ఇచ్చాం, ఒక్కొక్కటి నెరవేరుస్తాం. మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వెల్లడి. రుణమాఫీ విడుదల చేయాలని వేల్పూర్లో రైతులు బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ధర్నా రాస్తారోకోలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండిస్తూ ఆర్మూర్లో తలపెట్టిన బంద్ను విజయవంతం. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు. కలకత్తాలో మహిళా డాక్టర్ హత్యను ఖండిస్తూ ఆర్మూర్లో ఐఎంఏ పిలుపు మేరకు ఆసుపత్రుల బంద్. నిందితులను కఠినంగా శిక్షించాలని డాక్టర్ల డిమాండ్. కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ రాలేదని రైతుల ఆందోళన. ఆలూరులో కెనరా బ్యాంక్ వద్ద రైతుల ధర్నా. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.